భారత రాజధానిలో ఉన్న ఆంధ్ర భవన్కి వెళ్దామని అయితే ఫిక్స్ అయ్యామన్నమాట. సో సఫ్దర్జంగ్ నుంచి మేమైతే ఆటో కట్టించుకున్నాము. సో అక్కడి నుంచి ఈ మొత్తానికి ఈ ఇండియా గేట్ రోడ్డు మార్గంగా అయితే ఆంధ్ర భవన్కి అయితే వెళ్తున్నాం అన్నమాట. సో అక్కడ అన్ని స్టేట్స్ భవన్స్ అయితే ఉన్నాయి. మన ఆంధ్ర భవన్కి వెళ్ళేటప్పటికి మాత్రం అక్కడైతే రెండు ఆంధ్ర భవన్ తెలంగాణ భవన్ రెండు పక్క పక్కనే, అంటే ఒకే బిల్డింగు, కాకపోతే విభజించారన్నమాట. ఆ విభజన టైంలో 58:42 రేషియోలో అయితే విభజించారు. అంటే 58% ఆంధ్రప్రదేశ్కి, 42% తెలంగాణకి అన్నట్టు విభజించారు. సో మనకి బిల్డింగ్లో శాతం కానీ, లేదంటే లోపల ఫ్లాట్స్లో శాతం కానీ, ఇవన్నీ అలాగే విభజించారన్నమాట. ఫస్ట్ ఆంధ్ర భవన్ అనేది 1956లో అయితే స్టార్ట్ చేశారు. తెలంగాణ భవన్ మనకు తెలిసిందే 2014లో అయితే స్టార్ట్ చేశారన్నమాట. సో ఇక్కడ వెళ్ళగానే అంబేద్కర్ గారి విగ్రహం ఉంది. ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఐడెంటిటీ అయితే ఉంది. సో 2 రాష్ట్రాల సీఎంలు, 2 రాష్ట్రాల గవర్నర్ ఫోటోలు అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ ఏంటంటే మనకి 58:42% అనమాట. సో 58 ఏపీకి, 42 తెలంగాణకి. ఇక్కడ గోదావరి బ్లాకు, శబరి బ్లాకు ఇవన్నీ ఉంటాయన్నమాట. సో క్యాంటీన్ కూడా ఒకటే ఉంటుంది. క్యాంటీన్ మనకి లోపల సాయి క్యాటరర్స్ అని ఒకరికే ఇచ్చారు. మరి అందులో మనకి మీల్స్లో ₹250 తీసుకుంటే అందులో కూడా 58:42 ఉంటుందా లేదా ఎలా ఉంటుంది అనేది నాకు డౌటే. మీకు ఏమన్నా తెలిస్తే కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. సో ఇది సాయి క్యాటరర్స్ అనమాట. మేమైతే మటన్ కర్రీ, చికెన్ ఫ్రై అండ్ మీల్స్ తీసుకున్నామన్నమాట. అలాగే నాతో పాటు వచ్చిన ఒక అతను కూడా మటన్ కర్రీ, ఒక రైస్ తీసుకున్నాడు మీల్స్. సో ఇలాగా మనకి పొడి ఇవన్నీ ఉండి మీల్స్ టేస్ట్ అయితే చాలా బాగుంది. మటన్ కర్రీ కూడా చాలా బాగుంది, చికెన్ ఫ్రై కూడా బాగుందన్నమాట. అంటే కాస్ట్ అయితే తక్కువే, మనకి ₹250, కాకపోతే అక్కడ వర్క్ చేసే ఎంప్లాయీస్ కేవలం ₹18, ₹20 అని చెప్పారన్నమాట. సో ఇది టోటల్గా అన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే ఆంధ్ర భవన్ వేరు, తెలంగాణ భవన్ వేరు అని ప్లాన్ చేస్తున్నారు. వేరు వేరు బిల్డింగ్లో చేద్దామని ప్లాన్ చేస్తున్నట్టు నేను అక్కడ తెలుసుకున్నాను అనమాట. సో ఇదైతే మొత్తం మన సైడ్ సాంబారు, రసం ఇవన్నీ ఎలా ఉంటాయో అలా ఉన్నాయి. సో తెలంగాణ భవన్ ఇంకా విడిపోయిన తర్వాత ఒకవేళ వేరే బిల్డింగ్ వస్తే అప్పుడు తెలంగాణ టైప్ రుచులు ఉంటాయేమో. ప్రస్తుతానికైతే అన్ని ఆంధ్ర టైప్ రుచులే అక్కడ కనిపించినాయి అన్నమాట. ఎందుకంటే మీల్స్ కానీ, రసం కానీ, సాంబార్ కానీ, మటన్ కర్రీ కానీ. మన తెలంగాణలో ఏంటంటే బగారా రైస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి సో అవి అయితే మనకు అనిపించలేదు. సో ఇది ఈ కాస్ట్ అయితే ఓకే, మరీ అంత ఎక్కువ కూడా కాదు, అలా అని మరీ అంత తక్కువ కూడా కాదు. సో ఇది ఆల్మోస్ట్ 50 ఇయర్స్ ఏంటి 70 ఇయర్స్ పైన అయిపోయింది కాబట్టి సో బిల్డింగ్స్ మార్చే యోచనలో ఉన్నారని నేను విన్నా. సో మేమైతే ఇలాగ 2 ప్లేట్లు తీసుకొని మొత్తానికైతే అక్కడే కానిచ్చేసాం. ఫుడ్ చాలా టేస్టీగా ఉంది. సో ఫస్ట్ టైం వచ్చినప్పుడు టేస్టీగానే ఉంది, సెకండ్ టైం వచ్చినప్పుడు అంత టేస్ట్ అనిపించలేదు. సో సరే అని చెప్పి ఇంకా ఇక్కడ అంబేద్కర్ గారు బ్లాక్ ఉంటే ఇంకా అక్కడ చూసుకొని ఇంకో అలా వెళ్ళిపోయామాట బయటికి.